ఏం చెప్తారు సార్ చంద్రబాబు మాట్లాడిన మాటలు, జరుగుతున్నటువంటి పరిణామాలు? సంస్కారం మరింత రోజు రోజుకి కూడా క్షీణిస్తుంది, దిగజారిపోయాడు మనిషి అనడానికి నిన్నటి ప్రసంగం ఒక పరాకాష్ఠగా చూడాలండి. అంటే మోర్ ఓవర్ ఏంటంటే అతను మొదటి నుంచి కూడా ప్రత్యర్థుల్ని ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి అతనికి లేదు. ఎంతసేపు కుట్రలు, కుహకాలు, కుహనా రాజకీయాలతోనే అతని ప్రస్థానం అంతా సాగింది. కనీసం ఒక దశలోనైనా పరిణతి చెందుతాడేమో అనుకుంటే అది కంటిన్యూస్ గా అవుతూనే ఉంది. అదే రకంగా అసలు అతని ప్రస్థానమే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కాలేజీ డేస్ లోనో ఏవో వెధోపంలు అవన్నీ చేసి వాళ్ళని వెంట పట్టుకొని వచ్చాడని చెప్తారు. ఆ తర్వాత రామారావు గారితో ముందు ఒక వెన్నుపోటు ప్రస్థానంతోనే ఆయన సిసలైన ప్రస్థానం మొదలైంది. అక్కడ నుంచి ప్రతిదీ కూడా అన్ని అక్రమ మార్గాలు, దౌర్జన్యాలు, దౌష్ట్యాలు, కుట్రలే. ఎక్కడ ఒక ఫేర్ పాలిటిక్స్ అనేది లేదు. ఎంత నీచమైన సంస్కృతి అంటే రామారావు గారిని ఆ విధంగా చంపేసేసాడు వెన్నుపోటుతో. వంగవీటి రంగాని నిరాహార దీక్షలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దారుణమైన సంఘటన ఇంకోటి ఉండదు. ఆ విధంగా ఆయన చంపేసేసాడు. తదనంతర కాలంలో అదే టైంలో నాకు అత్యంత మిత్రుడు, సన్నిహితుడు పింగళ దశరథరావు, చాలా అమాయకుడు అండి అతను, చాలా బోళా మనిషి. అలాంటిది ఒక ఏదో వేసేస్తున్నారని అసలు వాస్తవం అది కాదు. ఇన్సైడ్ స్టోరీ అంతా నాకు రియల్ గా తెలుసు. కేవలం ఏంటంటే అతను ఏదో స్టోరీలు క్యారీ చేస్తున్నాడు అని చెప్పని భ్రమించి భయపడి అత్యంత పాశవికంగా అతన్ని చంపించేశాడు. నిండు గర్భిణి ఆ టైంకి ఆయన వైఫ్. అలాంటిది వాళ్ళని రోడ్డును పడేసేస్తారు ఆ కుటుంబాలని. ఆ రకంగా ఆ రోజున ఆయన చంపేసేసిన పరిస్థితి. తదనంతర కాలంలో ఇక ఇలాంటి హింసలు ఇవి ఎన్ని జరిగాయి, అతని ఆధ్వర్యంలో మహిళల మీద దౌర్జన్యాలు, దౌష్ట్యాలు ఏ విధంగా జరిగాయి, కాల్మనీ సెక్స్ రాకెట్లు ఏ విధంగా జరిగాయి, ఇంత నీచమైనటువంటి రాజకీయం. తర్వాత మీరు ఇంకొక దీన్ని ఒక పేరు ప్రస్తావన మర్చిపోయారు మీరు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గం, దౌష్ట్యం, దానికి తోడు ముగ్గురు జోకర్లండి. అంటే అతి క్రూరమైనటువంటి బఫూనరీగాళ్ళను ముగ్గురు వేసుకొని తిరుగుతున్నాడు. మీరు ఇద్దరు పేర్లే ఉటంకించారు. ఇంకొకడు ఉన్నాడు స్వయంగా తనే సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు, నేను పిచ్చాడు అని. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేను పిచ్చివాడిని అని చెప్పిన సర్టిఫికేట్ తెచ్చుకొని తర్వాత ఆ పిచ్చి ముదిరిందా, పిచ్చి కుదిరిందా అనేది కూడా మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రజలకైతే చూపించాల. కానీ పిచ్చివాడిని అనే సర్టిఫికేట్ మాత్రం తెచ్చుకున్నాడు, జనాలకు తెలుసు. అతనే బాలకృష్ణ. ఆ బాలకృష్ణ వాగిన వాగుడు చూసారా, మట్టిలో తొక్కేసేసేయండి, మట్టిలో కప్పి పెట్టండి అని మాట్లాడతాడండి. వాడి సంస్కారం ఏంటో అర్థం కాలేదు నాకు. ఎంత అమానుషం అండి. రాజశేఖర రెడ్డి గారికి అదే, చంద్రబాబు అదే మాట్లాడతారు, బాలకృష్ణ అదే మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ కూడా ఆతపాతాళానికి తొక్కేస్తారంటారు, ఒకరు మట్టిలో కప్పెట్టేస్తా ఉంటారు, నీ అంతం చూస్తానని ఒకరు అంటారు. ఏం సార్ ఇది? మట్టిలో కప్పి పెడతానని చెప్పి అన్నాడే, ఆ మట్టిలో కప్పి పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గపు భావన ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కనుక ఉండి ఉంటే ఇతను ఎప్పుడో మట్టిలో కలిసిపోయాడు. ఇతని చరిత్ర ఎప్పుడో మట్టిలో కలిసిపోయింది. కానీ బద్ధ శత్రువు అయినా సరే ఆయన దగ్గరికి శరణు తెచ్చితే క్షమించేటువంటి ఒక ఔదార్యం, ఉదారగుణం ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళ అబ్బాయిని నువ్వు మట్టిలో కప్పెట్టేస్తానని చెప్పి వాగుతున్నావు. ఎంత అసహ్యమైన సంస్కారం అండి వీళ్ళది. ఇలాంటి బాపతగాళ్ళు వీళ్ళిక ఆ పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడికి సార్థక నామధేయుడు పేరు ఎలా పెట్టారో నాకైతే తెలియదు. కానీ మన తిరుపతి వెంకట కవులు డైలాగ్ ఒకటి ఉంది, వదరుబోత వాయునందన అని చెప్పాను. ఈ వాయునందన అంటే గాలివాడ అని అర్థం మన అచ్చ తెలుగులో. ఈ వదరుబోత వాయునందన అని ఒక డైలాగ్ రాస్తారు వాళ్ళు, దానవీర సూరకర్ణలో డైలాగ్. అతని వదరుబోతుతనానికి, అతని గాలి వ్యవహారానికి, గాలి చేష్టలకి ఎక్కడ అంతు పొంతు లేకుండా పోయింది. పైగా అంటే రూపాయికి రూపాయిన్నర యాక్షన్ అంటారే, చంద్రబాబు ఇచ్చిన దానికంటే కూడా 10 ఇతను ఎక్కువ యాక్షన్ చేస్తున్నాడు. నిజానికి ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చంద్రబాబుకి దక్కట్లేదు, అతను ఎక్కువగా బాధపడాలి. కానీ అతనికంటే 10 బాధపడుతున్నాడు. ఇతనికి ఏదో చిరకాల శత్రుత్వం ఉన్నట్టు ఆ కుటుంబంతోనో ఆయనతోనో వ్యక్తిగతంగా అంత చెలరేగిపోవడానికి, అంత నోటికొచ్చినట్టు మాట్లాడడానికి అతని గాడి అవసరం ఏంటో తెలియదు. నీది పైగా తొక్కుతాడు. ఏంటి తొక్కేది? నువ్వు పేడకడి, నీ ఫామ్ హౌస్ లోకి వెళ్ళి పేడకడి తొక్కుకోవాలి. నువ్వు నీకున్న కెపాసిటీ ఎంత? 175 సీట్లలో పట్టుమని అరగాదు, పావు కాదు, పావులో పరక కాదు, కనీసం ఒక నీ సొంత అభ్యర్థులను 10 మందిని నిలబెట్టుకోలేనివాడు నువ్వు 10 ఏళ్ల నుంచి చేస్తా. వాళ్ళ మోచేతి కింద గంజి తాగేటువంటి వాడివి, వాళ్ళకి జీ హుజూర్ అనేటువంటి వాడివి, నువ్వేంటి తొక్కేది? అసలు ఏం తొక్కుతావు నువ్వు? ఒక రోజు ఎండలో గట్టిగా తిరిగితే ఇవాళ
జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటి మీద గాయం, వాళ్ళ వాపు కూడా ఉంది చూడండి. అంత పెద్ద గాయమైనా కూడా ఆయన గాయం గురించి ప్రస్తావించలా, ఆయన సానుభూతి కోసం చూడలా, తన ప్రస్థానాన్ని తను అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉన్నాడు. నువ్వు గట్టిగా ఎండలో తిరిగితే మోషన్లు అని చెప్పని హైదరాబాద్ వెళ్ళి పడుకుంటున్నావు. ఎన్ని రోజుల నుంచి ఆయన ఎండలో అప్రతిహతంగా దూసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. నువ్వేంటి నువ్వు చేసేది? నీకు ఎంత, నీ సరికి ఎంత, నీ సత్తా ఎంత? గట్టిగా ఒక రోజు ఎండలో తిరిగితే హైదరాబాద్ వెళ్ళిపోవడం, రెస్ట్ తీసుకోవడం, జ్వరం వచ్చిందంటాడు, మోషన్లు వచ్చినాయి అంటాడు. నీకు మోషన్లు ఎమోషన్లు తప్ప ఎక్కడా కూడా నీకు అసలు రాజకీయ స్పృహ గాని సామాజిక చైతన్యం గాని ఏమీ లేదు. నేను మొత్తం నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నాడు తమ్ముడు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీదకి ఈడ్చి వాళ్ళ యొక్క కష్టాన్ని అమ్ముకొని ఎన్కాష్ చేసుకొని నిస్సిగ్గుగా ఒక దౌర్భాగ్యంగా దగులుబాజీతనంతో నువ్వు మరి తొక్కుతావా? ఏం తొక్కుతావు నువ్వు? నీ స్థాయి ఏంటి అసలు? నీ కెపాసిటీ ఏంటి? సరిగ్గా నువ్వు నటించిన సినిమాలు 50% కూడా ఎక్కడ హిట్ అవ్వలేదు. ఆయన పైన కూడా దాడి జరుగుతుందంటే కదా, ఆయన పైన దాడి చేశారని, ఆయన రాళ్లతో కొడుతున్నారని, ఆయన పైన దాడి జరుగుతుందంట, ఆయన రాళ్లతో కొడుతున్నారట. రాళ్ల సంస్కృతి అనేటువంటిది ఇది ఆటవిక ప్రవృత్తి. అంటే మైట్ ఈజ్ రైట్ అనే థామస్ హాబ్స్ చెప్పినటువంటి ఆటవిక సంస్కృతి నుంచి మనం ప్రజాస్వామ్య సంస్కృతికి వచ్చాం. కానీ చంద్రబాబు అనేటువంటి వాడికి ఇంకా ఆటవిక సంస్కృతి వదలలేదు. అయితే ఈ ప్రత్యర్థుల్ని నిర్మూలించాలనేటువంటి దీంతో చరిత్ర తీసుకుంటే హిట్లర్ లాంటి వాడు కూడా చివరిగా అతడి తనను తను కాల్చుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితి. ప్రత్యర్థులు అంతమందించాలి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేయటం. దానికి భిన్నంగా చంద్రబాబు యొక్క లక్ష్యం ఏంటంటే ప్రత్యర్థులను మట్టు పెట్టాలనుకోవటం. ప్రజాస్వామ్యంలో మట్టు పెట్టేటువంటి చరిత్ర ఎవడు కూడా బతికి బట్టకట్టలేదు. ప్రజాస్వామ్యంలో చేయాల్సింది ఏంటంటే ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడం. అందుకని ఇన్ని వాగుళ్ళు వాగుతున్నా, ఇంత నోటికొచ్చినట్టు ప్రేలాపనలు పేలుతున్నా, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సహనాన్ని కోల్పోయి హింసకి ప్రతిహింస అనేటువంటి సిద్ధాంతం ఆయన తీసుకోలేదు. ఎందుకంటే ఆయన ఫిలాసఫీ ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేయటం. ఏముంది ఇప్పుడు వాగాడు 10 ఏళ్ల నుంచి, నిర్వీర్యం చేయటం అంటే కూడా ఎగ్జాంపుల్ చేద్దా. వాగి 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 చెలరేగిపోయిన చంద్రబాబుని 23 సీట్లకు ఆయన పరిమితం చేశాడు. చెలరేగిపోయి నేను ఇంతోండి అంతోండి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పట్టుమని తన పార్టీలో 10 మందిని సొంతంగా నిలబెట్టుకోలేని స్థితికి వచ్చాడు. నిర్వీర్యం చేయటం అంటే అది. ఆ రాజనీతి ఈ మూర్ఖులకి తెలియక చెలరేగిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నుదుటి మీద పడినటువంటి రాయి వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకి సమాధికి పునాది రాయి. అది ఆయన మీద పడిన రాయి వీళ్ళ రాజకీయ సమాధికి పునాది రాయి. అందుకని ఆ వాస్తవాన్ని వీళ్ళు గ్రహించాలి.